హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం వచ్చేసి అమెజాన్ ఈకేఎస్లో కుబర్నెటీస్ని ఎలా సెటప్ చేయొచ్చు అన్నది చూద్దాము. అమెజాన్ ఈకేఎస్ వచ్చేసి అమెజాన్ కుబర్నెటీస్ మేనేజ్డ్ సర్వీస్. ఈకేఎస్ స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ కుబర్నెటీస్ సర్వీస్. దీనికోసం నేను ఒక గిట్హబ్ ఆర్టికల్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేశాను. లెట్స్ గో అండ్ సీ దట్. ఇది వచ్చేసి రెవ్డి కుబర్నెటీస్ అనేది రిపాజిటరీ నేమ్. ఇందులో మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను కుబర్నెటీస్ని వచ్చేసి కాప్స్ త్రూ, క్యూబేడియం త్రూ, దెన్ ఈకేఎస్ సిటిఎల్ త్రూ ఎలా సెటప్ చేయొచ్చు అనే దాని గురించి డాక్యుమెంటేషన్ ఇచ్చాను, యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేశాను. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. అది కాకుండా కుబర్నెటీస్ కమాండ్స్, నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్స్ అండ్ ఇన్స్టలేషన్ మెథడ్స్, వీటి గురించి కూడా జస్ట్ డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి. సో మనం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కుబర్నెటీస్ సెటప్ యూజింగ్ ఈకేఎస్ సిటిఎల్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ గో అండ్ సీ దిస్. ఇందులో వచ్చేసి ప్రీ రిక్వెజిట్స్ చూసినట్లయితే వీ నీడ్ అన్ EC2 ఇన్స్టెన్స్. మనకు EC2 ఇన్స్టెన్స్ ఉన్నట్లయితే అమెజాన్ ఈకేఎస్ సెటప్ అనేది చాలా ఈజీ. ఇందులో వచ్చేసి 4 స్టెప్స్ ఉంటాయి. ఈ 4 స్టెప్స్లో మనం ఈకేఎస్ సెటప్ని కంప్లీట్ చేయొచ్చు. 5th స్టెప్ వచ్చేసి జస్ట్ ఫర్ వ్యాలిడేషన్. ఒకసారి నేను క్విక్గా ఈ స్టెప్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి సెటప్ క్యూబ్సిటిఎల్. సో మనం క్యూబ్సిటిఎల్ని ఇన్స్టాల్ చేయాలి. దీనికోసం డౌన్లోడ్ ఇట్ అండ్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాలి. దెన్ ప్రాపర్ లొకేషన్కి కాపీ చేసి చెక్ చేయాలి. ఈ పైన చెప్పిన స్టెప్స్ని అచీవ్ చేయడానికి ఇవి వచ్చేసి కమాండ్స్. సిమిలర్ వే నెక్స్ట్ స్టెప్లో ఈకేఎస్ సిటిఎల్ని సెటప్ చేయాలి. దానికి వచ్చేసి డౌన్లోడ్ చేయాలి. తర్వాత మూవ్ టు /usr లోకల్ బిన్ అండ్ టెస్ట్ ఇట్. దానికి వచ్చేసి కమాండ్స్ వచ్చేసి ఇవి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి క్రియేట్ ఐఏఎం రోల్. ఈ ఐఏఎం రోల్కి వచ్చేసి ఐఏఎం EC2 VPC క్లౌడ్ ఫార్మేషన్, ఈ పాలసీస్ యాక్సెస్ ఉండాలి. ఈ పాలసీస్ యాక్సెస్ ఉన్నట్లయితే ఈ ఐఏఎం రోల్ని మనం వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ యువర్ క్లస్టర్ అండ్ నోట్స్. ఇది వచ్చేసి కమాండ్. మనం వచ్చేసి క్లస్టర్ని ఎలా సెటప్ చేయాలనేది. 5th స్టెప్ వ్యాలిడేట్ యువర్ క్లస్టర్. మనం ఇక్కడ వ్యాలిడేషన్ చేస్తాము. సో లెట్స్ గో అండ్ సెటప్ అవర్ EC2 ఇన్స్టాన్స్ ఫస్ట్. దాని గురించి నా AWS కన్సోల్లోకి ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. లెట్స్ గో టు EC2. ఇక్కడ వచ్చేసి లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, మనము EC2 ఇన్స్టాన్స్ని లాంచ్ చేస్తున్నాము. ఇక్కడ అమెజాన్ లినక్స్ 2 నేను తీసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ T2 మైక్రో ఇన్స్టాన్స్. ఇది వచ్చేసి బూట్ స్ట్రాప్ ఇమేజ్, నథింగ్ బట్ దీని నుంచి మనం కుబర్నెటీస్ని సెటప్ చేస్తాం కాబట్టి ఇది T2 మైక్రో అయినా కానీ ఓకే. అండ్ ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది వచ్చేసి 8GB డిస్క్ ఈజ్ సఫిషియంట్. నేమ్ EKS CTL బూట్ స్ట్రాప్. ఓకే, ఇది వచ్చేసి నేమ్ ఇస్తూ ఉన్నాను. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్. నేను ఆల్రెడీ ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేశాను. అది వచ్చేసి EKS CTL SG. దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. పోర్ట్ నెంబర్ 22 ఈజ్ సఫిషియంట్. అండ్ రివ్యూ అండ్ లాంచ్. ఇక్కడ కీ పేరుని సెలెక్ట్ చేయాలి. నేను ఆల్రెడీ EKS CTL అనే ఒక కీని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఐ హ్యావ్ ఇట్. సో జస్ట్ లాంచ్ ఇట్. దట్స్ ఇట్. మనకు వచ్చేసి EC2 ఇన్స్టాన్స్ వచ్చేసి సెటప్ అవుతుంది. నేను ప్రీవియస్గా సెటప్ చేసిన EC2 ఇన్స్టాన్స్ టర్మినేటెడ్ స్టేజ్లో ఉంది. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ఎ వైల్. ఓకే, ఇది వచ్చేసి పబ్లిక్ IP. మనం ఇప్పుడే లాంచ్ చేసిన ఇన్స్టాన్స్ యొక్క పబ్లిక్ IP వచ్చేసి ఇది. లెట్స్ కాపీ ఇట్, ఓపెన్ మొబైల్ ఎక్స్టర్న్, అండ్ నేను దీన్ని కనెక్ట్ అవుతూ ఉన్నాను. IP అడ్రస్ ఫాలోడ్ బై కీ పేరు లోడ్ చేస్తున్నాను. అండ్ యూజర్ నేమ్ వచ్చేసి EC2 -user. దట్స్ ఇట్. నేను వచ్చేసి బూట్స్ట్రాప్ ఇన్స్టాన్స్లోకి లాగిన్ అయ్యాను. అండ్ క్లియర్ ద స్క్రీన్. ఐ జంప్డ్ ఇన్ టు రూట్. ఇక్కడ వచ్చేసి మనం ఇంకా స్టెప్స్ వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్ మన డాక్యుమెంట్లో ఏమున్నాయో అవి. ఫస్ట్ థింగ్ క్యూబ్సిటిఎల్ను ఇన్స్టాల్ చేయాలి. ఇది వచ్చేసి డౌన్లోడ్ చేసేదానికి జస్ట్ యూ కెన్ కాపీ ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ హియర్. ఇది వచ్చేసి అన్ని కమాండ్స్ని కాపీ చేస్తుంది. సో ఇది వచ్చేసి క్యూబ్సిటిఎల్ బైనరీస్ని డౌన్లోడ్ చేసింది. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి USR లోకల్ బిన్లోకి కాపీ చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మన క్యూబ్సిటిఎల్ ఉండదు. బట్ ఇఫ్ యూ గో అండ్ చెక్ ఓవర్ హియర్ యూ కెన్ ఫైండ్ ఇట్. అండ్ డేట్ చూసినట్లయితే ఇట్స్ జస్ట్ నౌ. ఓకే, 438 437 ఇప్పుడే మనం కాపీ చేసాం. అండ్ నెక్స్ట్ కమాండ్ ఇక్కడ చూడండి, జస్ట్ క్యూబ్సిటిఎల్ వర్షన్ అని ఇచ్చినా కానీ ఇది వచ్చేసి వర్షన్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, 1.19 ఇది వచ్చేసి వర్షన్ని వాడుతూ ఉన్నాము. అండ్ ఈ వర్షన్స్లో వేరియేషన్ ఉంటే యూ కెన్ ఫాలో దిస్ డాక్యుమెంట్. దిస్ ఈజ్ అఫీషియల్ డాక్యుమెంట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి EKS CTLని ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ మనం కాపీ చేసుకోవచ్చు, లేదంటే స్టెప్ బై స్టెప్ ఇన్స్టాల్ చేయొచ్చు.
సో ఎయిదర్ వే ఈజ్ ఫైన్. ఇందులో వచ్చేసి నేను స్టెప్ బై స్టెప్ ఇన్స్టాల్ చేస్తాను. సో ఇది వచ్చేసి టెంప్లేకి మన EKS CTLని డౌన్లోడ్ చేసేదానికి. ఇఫ్ ఐ గో ఇంటూ టెంప్ అండ్ ఇఫ్ ఐ చెక్, ఇది వచ్చేసి EKS CTL. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టెంప్ నుంచి USR లోకల్ బిన్లోకి కాపీ చేస్తూ ఉన్నాము. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి EKS CTL వర్షన్ అని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇది వర్షన్ని చూపించాలి. సో 0.57.0 ఇది వచ్చేసి EKS CTL వర్షన్. అండ్ థర్డ్ థింగ్ ఏంటి, మనం IAM రోల్ని క్రియేట్ చేయాలి కదా. లెట్స్ గో టు IAM, సారీ ఇక్కడే కదా, అండ్ సర్వీసెస్ IAM అండ్ రోల్స్, క్రియేట్ ఏ రోల్. ఇది వచ్చేసి మనం EC2కి అటాచ్ చేస్తాం కాబట్టి సెలెక్ట్ EC2. నెక్స్ట్ ఇక్కడ ప్రివిలేజెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి IAM, VPC, క్లౌడ్ ఫార్మేషన్, EC2 ఇవన్నీ కావాలి. సింపుల్గా మనం ఈ టాస్క్ని అచీవ్ చేసేదానికి నేను అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇస్తున్నాను. ఇన్ కేస్ అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా పర్మిషన్స్ కావాల్సి ఉన్నా కానీ వీ కెన్ అడ్జస్ట్ అవర్ పాలసీ, దట్స్ ఫైన్. ఓకే, ఇక్కడ ట్యాగ్ వచ్చేసి EKS CTL రోల్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ EKS CTL అండర్స్కోర్ రోల్. దట్స్ ఇట్. మనము ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ తోటి ఒక రోల్ని క్రియేట్ చేసాము. ఈ రోల్ని వచ్చేసి మన EC2 ఇన్స్టాన్స్కి అటాచ్ చేయాలి. ఓకే, ఇఫ్ యూ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, క్రియేట్ అన్ IAM రోల్, నేను వచ్చేసి అది మెన్షన్ చేసినట్లేను. ఎనీవే యూ నీడ్ టు అటాచ్ ఇట్ టు ద EC2 ఇన్స్టాన్స్. గో బ్యాక్, యాక్షన్, సెక్యూరిటీ, modify role and select EKS CTL role. All right, I think I have given name display అవ్వలేదు, that's okay. ఇప్పుడు వచ్చేసి మన ఇన్స్టాన్స్కి IAM రోల్ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి we can directly go and set up our Kubernetes on EKS. సో నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి క్రియేట్ ఏ క్లస్టర్ అండ్ నోడ్స్. దీనికి వచ్చేసి EKS CTL కమాండ్ని వాడాల్సి ఉంటుంది. సో EKS CTL క్రియేట్ క్లస్టర్ మైనస్ క్లస్టర్ నేమ్. సో ఇక్కడ వచ్చేసి క్లస్టర్ నేమ్తో రీప్లేస్ చేయాలి. దెన్ రీజియన్ నేమ్, నోడ్ టైప్, ఇన్స్టాన్స్ టైప్. యూజువల్గా ఇది వచ్చేసి M5 లార్జ్ ఇన్స్టాన్స్ని క్రియేట్ చేస్తుంది అనుకుంటా. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ సమ్ అదర్ డిఫాల్ట్ది కాకుండా దెన్ వీ కెన్ స్పెసిఫై ఇట్. నెక్స్ట్ నోడ్స్ మినిమం నోడ్స్ ఎన్ని కావాలి, మ్యాక్సిమం నోడ్స్ ఎన్ని కావాలి, ఇది వచ్చేసి మనం మెన్షన్ చేయాల్సిన కమాండ్. కానీ మనకు మినిమం మ్యాక్సిమం బై డిఫాల్ట్ ఇదే వాల్యూ, సో మనకి ఇది అవసరం లేదు. సో ఐ విల్ ఎగ్జిక్యూట్ టిల్ హియర్. ఇక్కడ వచ్చేసి ఓకే, లెట్ మీ ఓపెన్ ఇన్ నోట్ ప్యాడ్. దీన్ని వచ్చేసి జస్ట్ మాడిఫై చేయాలి. క్లస్టర్ నేమ్ వచ్చేసి నేను జస్ట్ వెలాక్సీ అని ఇస్తున్నాను. రీజియన్ నేమ్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ బూట్ స్ట్రాప్ ఇమేజ్ ఎక్కడుందో అక్కడే క్రియేట్ చేసుకోవాలి. సో బూట్ స్ట్రాప్ ఇమేజ్ వచ్చేసి నార్త్ వర్జీనియాలో ఉంది. నార్త్ వర్జీనియా మీన్స్ US East 1. లెట్స్ గో బ్యాక్. సో US East 1. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాన్స్ టైప్ వచ్చేసి T2 స్మాల్ ఇస్తున్నా. ఓకే, దట్స్ ఇట్. మనం ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మన సర్వర్. ఓకే, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు కాపీ ఇట్ అండ్ ఎంటర్. ఈ ప్రొసీజర్ వచ్చేసి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మీన్ టైం మీకు ఏం చూపిస్తానంటే మనకు EKS ఉంది కదా, GUI మోడ్ చూపిస్తాను. ఎలాస్టిక్ కుబర్నెటీస్ సర్వీస్. ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడ నుంచి కూడా మనం క్లస్టర్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ క్లస్టర్ నేమ్ ఇచ్చేసి సెటప్ ఆర్ఎల్స్ గో టు క్లస్టర్స్. ఓకే, ఇప్పటి వరకు మనకేం క్లస్టర్స్ లేవు, క్రియేట్ ఏ క్లస్టర్. ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ యూజువల్లీ వీ డోంట్ క్రియేట్ ఇట్. ఓకే, ఎందుకంటే ఒకవేళ ఇక్కడ క్రియేట్ చేసినట్లయితే అగైన్ మనం యాక్సెస్ చేసుకునేదానికి ఈ క్లస్టర్ని వీ నీడ్ టు క్రియేట్ ద బూట్ స్ట్రాప్ ఇమేజ్. ఈ బూట్ స్ట్రాప్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. రాదర్ దాన్ దట్ ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఏ బూట్ స్ట్రాప్ అండ్ క్రియేట్ ద క్లస్టర్ బై యూజింగ్ ద బూట్ స్ట్రాప్ ఇట్ సెల్ఫ్. అది ప్రొసీజర్. సో ఇట్ విల్ టేక్ ఏ వైల్. నా ఇక్కడ చూడండి క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందు గురించి మనం క్లౌడ్ ఫార్మేషన్ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇట్ విల్ టేక్ టైమ్. ఓకే, ఇట్స్ ఫెయిల్డ్.
Cannot create cluster Veloxy because US East 1E, the targeted availability zone, doesn't have currently sufficient capacities to support the cluster. ఓకే, ఇది వచ్చేసి ఫెయిల్ అయింది బికాజ్ మనం ఏ క్లస్టర్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లస్టర్ కోసం ఎనఫ్ కెపాసిటీ అనేది ఈ అవైలబిలిటీ జోన్లో లేదు అని. బట్ మనం ఇక్కడ ఎక్కడ అవైలబిలిటీ జోన్ నేమ్ స్పెసిఫై చేయము. ఓకే, బట్ వీ కెన్ ట్రై దట్ యాజ్ వెల్. ఓకే, అవైలబిలిటీ జోన్ నేమ్ కూడా స్పెసిఫై చేయొచ్చు. EKSCTL command, EKSCTL create cluster --help. ఓకే, అవైలబిలిటీ జోన్ చూస్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉందా? ఓకే, హియర్ యూ కెన్ సీ జోన్స్. ఇక్కడ వచ్చేసి మనం అవైలబిలిటీ జోన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ గో అండ్ స్పెసిఫై ఇట్. --- జోన్స్, ఇది వచ్చేసి US East 1A. ఓకే, US East 1A అని ఇస్తున్నాను. ఓకే, మినిమం 2 రిక్వైర్డ్. 1A US East 1B. ఓకే, ఇది వచ్చేసి ఆల్రెడీ వెలాక్సీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఐఎమ్ గివింగ్ వెలాక్సీ 2. లెట్స్ వెయిట్ ఫర్ ఎ వైల్. మీన్ టైమ్ విల్ గో అండ్ చెక్ అవర్ క్లస్టర్. సో ఇక్కడ వచ్చేసి వెలాక్సీ 2 అనే ఒక క్లస్టర్ క్రియేట్ అవుతుంది. అది వచ్చేసి కుబర్నెటీస్ వర్షన్ 1.20. ఓకే, నోట్స్ ఇంకా క్రియేట్ అవ్వలేదు. వర్క్లోడ్స్ ఇంకా కాన్ఫిగర్ చేయలేదు. అండ్ ఏపీఐ సర్వర్ ఎండ్ పాయింట్. ఒకసారి క్లస్టర్ సెటప్ అయిన తర్వాత ఏపీఐ సర్వర్ ఎండ్ పాయింట్ వస్తుంది. త్రూ దట్ వీ కెన్ యాక్సెస్ అవర్ క్లస్టర్. ఓకే, లెట్స్ గో బ్యాక్. ఇది స్టిల్ గోయింగ్ ఆన్. బై ది వే, ఈ ప్రొసీజర్ని వచ్చేసి మనము క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. లెట్ మీ గో టు క్లౌడ్ ఫార్మేషన్. ఓకే, ఇది వచ్చేసి వెలాక్సీ క్లస్టర్ రోల్ బ్యాక్ ప్రీవియస్గా క్రియేట్ చేసింది. ఇది వచ్చేసి వెలాక్సీ 2. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ అయింది. ఈవెన్ ఇక్కడ అప్డేట్ అవ్వాలి ఇంకా. అండ్ దీని లాగ్స్ వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు, ఈవెంట్స్ ఏమేం చేస్తుంది అన్నది. సో దిస్ క్లస్టర్ క్రియేషన్ కంప్లీటెడ్. అండ్ ప్రీవియస్ది కూడా మనం చూసాం కదా, లైక్ రీసోర్సెస్ లేకపోవడం వల్ల ఫెయిల్యూర్ అయిందని. కెనాట్ క్రియేట్ ద వెలాక్సీ బికాస్ ఆఫ్ US East 1E, the targeted availability zone does not currently have sufficient capacity to support the cluster. ఈ ఇష్యూ వల్ల ప్రీవియస్ సెటప్ అనేది ఫెయిల్యూర్ అయింది. ఎనీవే, ఇంకా మనం వెయిట్ చేయాలి ఇక్కడ వచ్చేసి అప్డేట్ అయ్యేదానికి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వి గో అండ్ చెక్ ఇన్ అవర్ హియర్. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా వర్కర్ నోట్స్ అనేటివి క్రియేట్ అవ్వాలి. ఓకే, ఓకే, స్టిల్ నోడ్ గ్రూప్ క్రియేషన్ అనేది ప్రోగ్రెస్లో ఉంది ఇది. ఓకే, క్లస్టర్ క్రియేట్ అయిన తర్వాత ఇట్స్ క్రియేటింగ్ ఏ నోడ్ గ్రూప్. అనదర్ స్టాక్, ఐ థింక్ ఇది వచ్చేసి అనదర్ స్టాక్ అనుకుంటా. యా, ఇది అయిపోయిన తర్వాత సెకండ్ స్టాక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, దట్ ఈస్ నోడ్ గ్రూప్. ఆల్ రైట్, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మనము 4:56కి స్టార్ట్ చేసాము ఈ క్లస్టర్ సెటప్ అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి టైము 5:18, అంటే ఆల్మోస్ట్ 22 మినిట్స్ తీసుకున్నది. అండ్ ఇక్కడ చూసినట్లయితే నోట్స్ మినిమం వచ్చేసి 2, మ్యాక్సిమం వచ్చేసి 2. ఇది వచ్చేసి బై డిఫాల్ట్గా తీసుకుంటుంది. అండ్ క్లౌడ్ ఫార్మేషన్ క్లస్టర్ ఉంది కదా, ఇది ఫస్ట్ క్లస్టర్ క్రియేట్ చేసిన తర్వాత నోడ్ గ్రూప్ను కూడా క్రియేట్ చేసింది. ఇక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఓకే, ఇది వచ్చేసి ఇంకో క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఆల్ రైట్, అండ్ నెక్స్ట్ థింగ్, EKS క్లస్టర్ విల్ బి రెడీ. అండ్ టు యాక్సెస్, ఇది వచ్చేసి ఈ కాన్ఫిగరేషన్ని వాడుతుంది, root/cube.config. ఈ కాన్ఫిగ్లో వచ్చేసి మాస్టర్ నోడ్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ సర్వర్ ఏం చేస్తుందంటే క్లస్టర్తో మాట్లాడాలంటే కాన్ఫిగ్ అనే ఫైల్లో ఉండే మాస్టర్ నోడ్తో కమ్యూనికేట్ అవుతుంది. అండ్ మాస్టర్ నోడ్ వచ్చేసి వర్కర్ నోడ్తో కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, అది వచ్చేసి యాక్చువల్గా కుబర్నెటీస్ యొక్క ప్రొసీజర్. సో వేరెవర్ వి ఇన్స్టాల్ kubectl, ఎక్కడ ఇన్స్టాల్ చేసినా కానీ ఈ ఫైల్ అనేది ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రమే ఆ kubectl కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఐ థింక్ 2 నోడ్స్ని క్రియేట్ చేసింది. ఇది వచ్చేసి ఫస్ట్ నోడ్, ఇది వచ్చేసి సెకండ్ నోడ్. లెట్స్ గో అండ్ చెక్. ఫస్ట్ వచ్చేసి EC2లో చెక్ చేస్తే
ఓకే, చూడండి 2 ఎక్స్ట్రా నోడ్స్ అండ్ T2 స్మాల్ ఇచ్చాం కాబట్టి ఈ 2 T2 స్మాల్. ఇది వచ్చేసి మన మేనేజ్డ్ నోడ్. అండ్ ఈకేఎస్లోకి వెళ్ళి చూస్తే క్లస్టర్. ఓకే, సో ఇది వచ్చేసి క్లస్టర్ యొక్క యూఆర్ఎల్ అండ్ ఇది వచ్చేసి సమ్ అదర్ ఇన్ఫర్మేషన్. బట్ ఎనీవే గో బ్యాక్. మనకు వచ్చేసి వ్యాలిడేట్ చేసేదానికి kubectl కమాండ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. kubectl get nodes. ఓకే, ఇక్కడ చూడండి 2 నోడ్స్, ఇవి 2 ఇంటర్నల్ అండ్ ఇవి 2 కూడా వర్కర్ నోడ్స్, నాట్ ఏ మాస్టర్ నోడ్స్. అండ్ దిస్ ఈస్ ద వర్షన్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్ ఆన్ Kubernetes. సో దిస్ ఈస్ ద Kubernetes వర్షన్ వీఆర్ యూజింగ్. ఆల్ రైట్, సో ఈ విధంగా మనం Kubernetes-ని సెటప్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూ విష్ టు క్రియేట్ ఏ పాడ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ వన్, kubectl get పాడ్స్. ప్రస్తుతానికి వచ్చేసి మనం పాడ్స్ ఏం సెటప్ చేయలేదు కాబట్టి యూ డోంట్ ఫైండ్ ఇట్, బట్ వీ కెన్ క్రియేట్ బై యూజింగ్ kubectl. ఓకే, ఆల్రెడీ కమాండ్ వచ్చేసి మన గిట్హబ్ ఆర్టికల్లో ఉంది. లెట్స్ గో అండ్ గ్రాబ్ ఇట్. సో kubectl run pod tomcat, ఇమేజ్ కూడా tomcat. ఓకే, సో బై ఎగ్జిక్యూటింగ్ దిస్ వీ కెన్ క్రియేట్ ద pod. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ పాడ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ఇట్ రెడీ. సో ఈ విధంగా మనం వచ్చేసి క్లస్టర్ని క్రియేట్ చేయొచ్చు. హే గైస్, ఈ వీడియోలో మీకు క్లస్టర్ని ఎలా డిలీట్ చేయాలో చెప్పడం మర్చిపోయాను. అందు గురించి రికార్డ్ చేస్తున్నాను. క్లస్టర్ని డిలీట్ చేసేదానికి EKS delete cluster ఈ కమాండ్ని యూజ్ చేయొచ్చు. ఇందులో క్లస్టర్ నేమ్ వచ్చేసి వెలాక్సీ, కానీ మన కేసులో వచ్చేసి వెలాక్సీ 2. నెక్స్ట్ రీజియన్ నేమ్ స్పెసిఫై చేయాలి, ఏ రీజియన్లో ఈ క్లస్టర్ అవైలబుల్లో ఉంది అన్నది. రీజియన్ నేమ్ వచ్చేసి మన కేసులో వచ్చేసి US East 1. ఓకే, నేను ఇది వేరే క్లస్టర్ మీద ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి క్లస్టర్ వచ్చేసి ముంబై రీజియన్లో ఉంది, దట్ ఈజ్ AP South 1 అండ్ క్లస్టర్ నేమ్ ఈజ్ వెలాక్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఏ థమ్స్ అప్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.